తులసి కిచెన్ రూమ్లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా తులసి తోడికోడలు అక్కడికి వెళ్తుంది. ఏడుస్తున్న తులసిని చూస్తూ తులసి అని పిలవగానే కన్నీళ్లు తుడుచుకొని అక్క అని అంటుంది తులసి. ఏంటా కన్నీళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఏమీ తెలియనట్టే అడుగుతూ ఉంటుంది ఆవిడ. అప్పుడు లేదక్క, ఏడవట్లేదు, ఏం లేదు అని అంటూ ఉంటుంది తులసి. అప్పుడు ఆవిడకి కనిష్క చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మనందరి ముందు సిద్ధు తులసి కలిసున్నట్టే నాటకం ఆడుతున్నారు, కానీ లోపల సిద్ధు తులసిని దూరం పెట్టే ఉంటాడు అని కనిష్క చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏడుస్తున్న తులసిని ఎలాగైనా నిజం బయట పెట్టించాలి అని ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటి తులసి, నాకు కూడా చెప్పకూడదా? నేనేమైనా పరాయిదాన్నా? నీ కష్టమేంటో నాకు చెప్పు, నీ కన్నీళ్ళెందుకో నాకు చెప్పు అని ఆవిడ గుచ్చి అడుగుతూ ఉండగా, లేదక్క కన్నీళ్ళు కాదు, కంట్లో ఏదో నలుసు పడింది అని అంటూ ఉంటుంది తులసి. నలుసా అని ఆవిడ విచిత్రంగా అడుగుతుండగా, అవునక్క అంటూ కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది తులసి. కానీ ఎలాగైనా నిజం బయట పెట్టాలని ఆవిడ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. తులసిని సిద్ధు దూరం పెట్టాడని ఇంట్లో అందరికీ తెలిసిపోతుందా? తులసిని సిద్ధు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.